ఇంతకుముందే ఫస్ట్ షోకి 'డాకుమార' సినిమా చూసొచ్చిన. సినిమా మాత్రం అయితే జబర్దస్త్ ఉన్నదసలు. సినిమా ఖచ్చితంగా అసలు థియేటర్ వాచబుల్ మూవీ. మనం బెట్టిన పైసలు మాత్రం అయితే వసూలు ఖచ్చితంగా. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏది అంటే బాలకృష్ణనే. వన్ మ్యాన్ షో ఇది. ప్లస్ మళ్ళీ ఇంకెట్లా అనంటే ఈ మూవీలో ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్ అంటే రొటీన్ స్టోరీయే. స్టోరీ పరంగా తీసుకుంటే మాత్రం రొటీన్ స్టోరీయే. కానీ ఆ రొటీన్ స్టోరీలో ఉండే కొన్ని రొటీన్‌నెస్‌ని క్రియేట్ చేసే ఆ ఎలిమెంట్స్‌ని తీసేసిర్రు. తీసేసేసి డైరెక్టర్ అయితే మంచిగా ప్రజెంట్ చేసిండు మూవీని. తన స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నాడు. రాసుకునే కాడికి. మళ్ళీ హైలైట్ ఏంది అనంటే బాలయ్య బాబుకి ఉండాల్సిన హెవీ డైలాగ్స్ ఉంటాయి కదా! అరే నేను కొడితే అదైతది, నేను సింహాన్ని అది అని చెప్పేసి. అలాంటి డైలాగ్స్‌ని ఎక్కువ లేకుండా నీట్‌గా ప్రజెంట్ చేసిండు సినిమాని. ప్లస్ మళ్ళీ ఇంకా బీజీఎం. బీజీఎం అయితే తమను బాలకృష్ణ కోసమే బీజీఎం కొడతాడు. ఇంకెవరి కోసం కొట్టడు. అని కరెక్ట్‌గా కనిపిస్తది మనకక్కడ. కొన్ని కొన్ని సీన్‌లల్ల కొన్ని కొన్ని సీన్‌లేంది అసలు సినిమా మొత్తంలో బీజీఎం అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంటదసలు. మళ్ళీ యాక్టర్స్ విషయానికొస్తే మాత్రం అసలు యాక్టర్స్‌లో నాకు మంచి ఇక్కడ ఎవరు అనిపించిందంటే 'సందీప్ రాజ్' కలర్ ఫోటో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనున్న ఒక 5, 10 మినిట్స్ ఉంటది. కానీ ఆ 5, 10 మినిట్స్ ఉన్నప్పుడు మాత్రం జబర్దస్త్ చేసిండు అసలు. మంచిగా అనిపించింది. ఇక 'బాబీ డియోల్' అంటే తను పెద్ద హీరోనే. మనం తన యాక్టింగ్‌ని మనం జడ్జ్ చేయలేము ఎవరిని కూడా. బానే చేసిండు. 'బాబీ డియోల్' కూడా బానే ఉంటది క్యారెక్టర్ కూడా. మళ్ళీ ఇంకా క్యారెక్టర్ ప్రజెంటేషన్ గాని అంత మంచిగానే ఉంటది అది కూడా. అట్లనే మళ్ళీ రాజస్థాన్‌లో జరిగే కొంచెం ఆ బ్యాక్ డ్రాప్ ఆ సీన్స్ గాని అవన్నీ తను మంచిగా చేసిర్రు వాళ్ళు కూడా. అట్లనే మన 'రవి కిషన్' ఉంటాడు. మన ఎవరు 'షైన్ టోమ్ చాక్' కూడా బానే చేసిండు. 'షైన్ టోమ్ చాక్' కూడా మంచిగానే చేసిండు అక్కడ. అయితే సెకండ్ హాఫ్‌లో రాయలసీమ గురించి ఒక స్టోరీ లైన్ ఉంటదన్నట్టు. "ఎక్కడి నుంచి వచ్చినవురా? నేను రాయలసీమ నుంచి వచ్చినా" అని చెప్పేసినట్టు ఒక డైలాగ్ ఉంటదన్నట్టు. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేసినా అంటే అక్కడ మేబీ డైరెక్టర్ గారు ఇక్కడ అంటే హీరోకి రాయలసీమలో ఇట్లా మెయిన్‌గా పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండి వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి కొంచెం ఇట్లా సపోర్ట్ చేయడం లాంటిది అంటే పెడతారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. పెట్టిండ్రు. కానీ కొంచెం జస్ట్ చిన్న పార్ట్ మాత్రమే పెట్టారు. అట్లా పెట్టి కొంచెం దాన్ని సాగదీయకుండా ఓడగొట్టిర్రు కావచ్చు అనిపించింది. కానీ అక్కడ సీన్స్ మాత్రం ఇలాంటి స్టోరీస్‌కి అట్లుంటే మాత్రం ఆ బీజీఎంకి సినిమాటోగ్రఫీకి ఖచ్చితంగా సెట్ అయ్యేది. ఖచ్చితంగా ఇలాంటివి మాత్రం సెట్ అయ్యేది అలాంటివి. కాబట్టి సినిమా మాత్రం అయితే అసలు థియేటర్ వాచబుల్ మూవీ ఇది. నాట్ ఏ ఓటీటీ మూవీ అయితే కాదు. ఎందుకంటే ఆ బీజీఎంని ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళాలి. సినిమా అయితే మంచిగున్నది. ఎంజాయ్ చేయండి.